సో మీరేం చెప్తారు అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరే మీరిద్దరు కలిసిపోయారు, గట్టిగా ప్రచారం చేస్తున్నారు, రంగంలోకి దిగారు, ఎంతవరకు అవకాశాలు ఉంటాయని మీరు అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు ఇది ఓన్లీ పటాన్చేరు కాన్స్టిట్యున్సీ అయితే ఒకలాగా ఉంటుంది, టోటల్ మెదక్ పార్లమెంటు పరిధి కిందికి వస్తుంది. ఇందులో బీఆర్ఎస్ గెలిచిన సీట్లు ఉన్నాయి, ముఖ్యంగా సిద్దిపేట, గజ్వేల్ లాంటి ప్రాంతాలు ఉన్నాయి, దుబ్బాక ఉన్నది. సో ఇట్లాంటి నియోజకవర్గాలు అన్నీ ఉన్నాయి, కేవలం పటాన్చేరు మాత్రమే లేదు. సో ఎట్లా గెలుస్తారని మీరు అనుకుంటున్నారు? ఫస్ట్ అయితే పటాన్చేరు స్థానికుడు మొన్న 45,000 ఓట్లు తనకు రావడం, 1,00,000 ఓట్లు నాకు రావడం, దాదాపుగా 1,50,000 ఇద్దరు ఓట్లు కూడా కలిస్తే 1,50,000 ఓట్లు ఉండడం, ఇది మేజర్గా ఇది చాలా మెజార్టీ ఇస్తుంది. దాదాపుగా నాకు తెలిసి 56,000 మెజార్టీ పటాన్చేరులో మేము సాధించుకుంటాం. ఓకే, దాంతోపాటు వాళ్ళు ఏదైతే కలలు కంటుర్రో 6 ఎమ్మెల్యేలు మాకున్నారు. మరి మేము దాదాపుగా 2 లక్షల మెజార్టీ దాకా మేము ఉన్నామని బీఆర్ఎస్ వాళ్ళు ఏదైతే కలలు కంటున్నారో, మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, మరి ముఖ్యమంత్రి గారు ఏదైతే 6 గ్యారెంటీలు మేము ఎలక్షన్లలో తిరుగుతున్నప్పుడు అందరికి కూడా మైకులు పట్టుకొని మేమందరం కూడా ఈ 6 గ్యారెంటీలు ఏదైతే ప్రజలకు చేరేసినామో, ఏదైతే చెప్పినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో ప్రభుత్వం ఏర్పడంగానే ఇస్తామని చెప్పి అవి తూచా తప్పకుండా 5 గ్యారెంటీలు ఉన్నటువంటి ఈ 3 మాసాలలో మేము అమలు చేయడం జరిగింది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ 500కి ఇవ్వడం కావచ్చు, ఫ్రీ ఉచితమైనటువంటి బస్సు కావచ్చు, మరి రాజు ఆరోగ్యశ్రీ కింద 10 లక్షల రూపాయలు ఆ పథకం కావచ్చు, మరి ఆల్రెడీ 0 బిల్లు 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ మేము ఇచ్చినాం. ఇది పేద ప్రజలకు చాలా లాభం జరిగింది. ఈ ఎలక్షన్లో ఇది జాతీయ ఎలక్షన్, ఈరోజు మార్పు రావాలని చెప్పి యావత్ దేశవ్యాప్తంగా చూస్తూ ఉన్నారు ఈరోజు. అందులో భాగంగానే మెదక్ పార్లమెంట్లో మరి ఖచ్చితంగా ప్రజలకి ఈ 5 పథకాలు చాలా సంపూర్ణంగా చేరినాయి కాబట్టి ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది. మిగతా నియోజకవర్గాలలో కూడా మేము పెద్దగా ఎక్కడేం పెద్దగా పోయింది లేదు, 2-3 నియోజకవర్గాలలో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఆడ మేము 10,000 ఆల్రెడీ మెదక్లో 10,000 లీడ్లోనే ఉన్నాం. ఈడ సంగారెడ్డిలో 7,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. ఇక్కడ నర్సాపూర్లో కూడా 7,000తోనే మేము ఓడిపోవడం జరిగింది. మరి ఇవన్నీ చూస్తుంటే పెద్ద విషయం ఏం కాదు. అందులో మా పథకాలు ఉన్నాయి, 6 గ్యారెంటీలు ఏవైతే మేము ఇచ్చినామో అలా ఆల్రెడీ ప్రజలకు చేరినాయి. కాబట్టి అందులో ఒక బీసీ బిడ్డ, బీసీ కమ్యూనిటీ ఎక్కువ ఉన్నటువంటి ఈ సెగ్మెంట్లో వారందరూ కూడా ఈరోజు ఏకమై ఖచ్చితంగా ఆశీర్వదించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఈరోజు దేశంలో కూడా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చూడాలని చెప్పి దిశగా నడుస్తాం. సో మోదీ వేవ్ చాలా బలంగా ఉంది, రామాలయము, ఈ అంశాలన్నీ, అందులో దట్టు మళ్ళీ కేంద్రంలో బీజేపీని అధికారంలోకి వస్తుందన్న ఒక నెరేటివ్ కనబడతా ఉన్నది. సో ఇట్లాంటివన్నీ వాళ్ళకి మేజర్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశం లేదా అన్న? మీడియాలు పెట్టుకొని ప్రాపగండం చేసుకోవడమే కానీ గ్రౌండ్ లెవెల్లో ఆ రిజల్ట్ లేదు. వాళ్ళు దుంకులాడినంట వాళ్ళు సోషల్ మీడియాలలో ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో లేదు. గ్రౌండ్ లెవెల్లో ఖచ్చితంగా మార్పు కోరుకుంటా ఉన్నారు. 10 సంవత్సరాల సంధి ఎలుగబెట్టింది ఏమీ లేదు. మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు, తెచ్చింది ఇచ్చింది ఏం లేదు, వాళ్ళు గాడిది కూడా తప్ప ఇది తెచ్చింది ఏం లేదు, ఇచ్చింది ఏం లేదని చెప్తా ఉన్నారు. కానీ ప్రజలు మార్పు కోరుకుంటారు కాబట్టి అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి స్పష్టంగా మరి దాదాపుగా 10-12 సీట్లు వచ్చే పరిస్థితి కనబడతా ఉంది తెలంగాణలో. కాబట్టి ఖచ్చితంగా నేను చెప్తా ఉన్నా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పైన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. సో మీరు ఇంటర్వ్యూ వరకే ఇట్లుంటారా లేకపోతే ప్రచారంలో కూడా గట్టిగానే తిరుగుతున్నారా? లేదన్నా, స్పష్టంగా మరొకసారి మీ ద్వారా కూడా చెప్తా ఉన్నాం. అంటే జనాలకు క్లారిటీ రావాలి కదా, అంటే మరి ఇప్పుడు ఇట్లా ఉంటారు కానీ మళ్ళీ తర్వాత ఏంది అని 4-5 సభలలో ఇద్దరు కనిపిస్తే అప్పుడు క్లారిటీ వస్తుంది. ఆల్రెడీ అన్ని మండలాల్లో సభలు పెట్టినాం, పెద్ద ఎత్తున సభలు పెట్టినాం. ఇట్లా కాదు, 4-5 వేల మందితో పెట్టాం ఒక్కొక్క మండలాల్లో. ఇట్లా ఈ విధంగా మండలం పెట్టాం. పొద్దుగా 6 గంటల నుంచి తిరుగుతున్నాం మేము అందరం. 5:30 నుంచే తిరుగుతా ఉన్నాం. వాకింగ్ రావడం, ఇట్లాంటి గ్రేటర్ కమిటీలో వెళ్ళి కలవడం, ఇవన్నీ కూడా చేస్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదన్న. ఎందుకంటే నేను ఇందాక నీకు ఒక లైన్లో చెప్పాను నేను, ఎందుకంటే తన ఒక బీసీ బిడ్డ, ఒక పేదింటి నుంచి వచ్చినటువంటి బిడ్డ, తనని ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా చేస్తా ఉన్నాం. అలాంటిది ఏం లేదు. ఇప్పుడు తన గెలిస్తేనే మంచిది కదా. ఇప్పుడు తన గెలిస్తే తను ఢిల్లీలో కూర్చుంటాడు, తన దగ్గర జోబ్లోకి వెళ్ళి అక్కడ వచ్చినటువంటి ఎంపీ ల్యాడ్స్ నుంచి కూడా తీసుకొని ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయొచ్చు కదా. నేను ఇన్ఛార్జిగా ఉన్నా కదా, నాకు 2 దిక్కుల కల ఫైదా కూడా కదా తను అక్కడికి వెళ్ళినప్పుడు, అక్కడ గెలిపిస్తే. కాబట్టి ఎంపీ ఎమ్మెల్యే, ఇప్పుడు మేమే ఎమ్మెల్యేలు అని చెప్పి కూడా మా ముఖ్యమంత్రి గారు ఎవరైతే బీఫామ్ ఇచ్చినా వాళ్ళే ఎమ్మెల్యేలు అంటారు, ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇక్కడ వచ్చినటువంటి ఇప్పుడు మొన్నదాకా 10 కోట్ల రూపాయలు ఎస్డిఎఫ్ ఫండ్ ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. దాంతో అనేక గ్రామాలలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాల విషయంలో పెట్టినాము. రేపు ఎంపీగా గెలిపించుకుంటే కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి నిధులు కూడా మా ప్రాంతం ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అక్కడి నుంచి కూడా మేము తన దగ్గరికి స్వేచ్ఛగా తీసుకొని కూడా ఈ ప్రాంతం డెవలప్ చేయొచ్చు కదా. పేదలకు అనేక రకాల సంక్షేమ పథకాలు కూడా ఇప్పించవచ్చు కదా, పేదలకు కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ అందించవచ్చు కదా. అంటే నేను కూడా బేసిక్గా ఇట్లాంటి కలయికను చాలా తక్కువ 1-2 మాత్రమే చూసిన. అంటే ఇంత షార్ట్ పీరియడ్లో 5-6 నెలల కాలంలో ఈ పగలు, ప్రతీకారాలు ఇవన్నీ ఉంటాయి బేసిక్గా. సో అట్లా లేకుండా మీరు ఇమీడియట్గా కలిసిపోయారంటే మరి ఏం తెరవానికి ఏం జరిగిందో మరి?
అంత న్యాచురల్ ఏమి జరిగింది న్యాచురల్ గానే మాకు మేము రియలైజ్ అయినాం. ఈ రియలైజేషన్ అప్పుడే ఉండుంటే అసలు సమయం లేదు కదా. ఇవాళ ఒకరు ఎంపీ ఒకరు ఎమ్మెల్యే అయి ఉండేవాళ్ళు. సమయం కూడా లేకుండే కదా, సమయం లేక. సో ఎంత మెజారిటీ ఇస్తున్నారు మీ 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 బ్రదర్ కి? తప్పకుండా మా పటాన్చేరు నియోజకవర్గం వరకు మాత్రం 50,000 తగ్గకుంటే మెజార్టీ ఉంటుంది అన్న, 100% ఉంటుంది. ఏమున్నదన్న పటాన్చేరులో మేము ఇద్దరం కలిసి ఇంకేం లేదు. ఆడ మైపాల్ రెడ్డి ఉన్నది ఏం లేదు. ఆడ దొంగోటతో మన 40,000 దొంగోట రాపించి 20,000 తీపిస్తాం మొన్న. వచ్చేది ఏముండదు ఆడ. మేమిద్దరం నిజంగా ఏంటంటే మేమిద్దరం కూడా ప్రజలలో బాగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తులం కదన్నా, ప్రజలకు సేవ చేసినటువంటి వ్యక్తులం. మంచికి చెడ్డకి, ప్రజలకి, పేదోళ్ళకి ఏదైనా మంచి ఉన్నా, చెడ్డ ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా ఇప్పుడు మేమిద్దరమే నిలబడ్డాం. పిలవంగానే ఆలినోళ్ళం మేమిద్దరమే. కాబట్టి ఖచ్చితంగా మా 150,000 ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా మేము 50,000 మెజార్టీ అయితే ఖచ్చితంగా పటాన్చేరులో ఉంటాం. ఓన్లీ మీ కాన్స్టిట్యూన్సీ. ఓకే.